అర్థం పర్థం లేని రచ్చలు చేయాలంటే అంటే అసలు పోలీసులు ఏం పని చేయాలా, మీటింగ్లు ఏం పెట్టాలా, లేకపోతే కనుక అధికారులు ఎవరితో మాట్లాడాలా, ఏ అధికారి ఎలా ఉండాలి, వీళ్ళందరూ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పార్టీ అదే ఆ సంస్థల కార్యాలయాలకు వెళ్ళి వాళ్ళకి సెల్యూట్ కొట్టి వాళ్ళ చేత వివరాలు తీసుకుని అలా పనిచేస్తే పోతుందేమో. 2004కు ముందు చంద్రబాబు గారి జమానాలో అట్లాగే జరిగింది. అధికారులు దాదాపుగా ఆయా పత్రికల్లో వచ్చిన వార్తలకు అనుగుణంగా స్పందించకపోతే అధికారుల మీద చర్యలు ఉండేవి. దాంతో భయపడి ఆయా రిపోర్టర్లకి సలాములు చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉండేది. ఆ పరిణామమే చంద్రబాబు గారిని 10 ఏళ్ల పాటు అధికారులు దూరం చేయడానికి అధికారులందరూ కూడా కష్టపడింది, ఓ రకంగా సహకరించింది. ఇప్పుడు మళ్ళీ అధికారుల మీద పెత్తనం ప్రతిపక్షంలో ఉండగా మళ్ళీ అదే పత్రికలు చేస్తున్నాయి. నిన్నేదో నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక మీటింగ్ హాల్లో ఈ సెక్యూరిటీ, సీఎం సెక్యూరిటీ అందరూ కూర్చుని భోంచేశారట. అక్కడ సిద్ధం అనే ఓ పోస్టర్ ఉందట. కాబట్టి ఇది దుర్మార్గం, ఎట్ట చేస్తారు అసలు, అక్కడ ఎట్ట మీటింగ్ పెట్టుకుంటారు? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళందరూ కూర్చుంటారు ఓ చోట, భోంచేస్తారు. అక్కడ లోపల ఏది ఉంటే వాళ్ళకేంటి సంబంధం? అది యూనివర్సిటీలో ఇంతకుముందు ఏ మీటింగుల దగ్గరనో ఏ స్టిక్కర్ ఉందో ఏది తగలడిందో తెలియదు. కానీ దాంతో అదేంది పక్కన ఈవీఎంలు ఉన్నాయట. పక్కన దాంట్లో ఈవీఎంలు ఉన్నటువంటి కేంద్రం దగ్గర, సెక్యూరిటీగా ఉండేటటువంటి కేంద్రం దగ్గర వీళ్ళందరూ ఎట్ట భోంచేస్తారేంటి? అసలు అది ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు ఈవీఎంల దగ్గర ఉన్నవాడు అన్నం తినద్దా ఏంది? ఇంకోటి దానికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? ఓ మీటింగ్ హాల్లో కూర్చుంటే అక్కడో మీటింగ్ హాల్ ఉంది అదెందుకు వదిలేశారు, ఎక్కడో మీటింగ్ హాల్ ఉంది అదెందుకు వదిలేశారు, ఇక్కడ ఎందుకు మీటింగ్ అవుతారంటే అక్కడ సీఎం కార్యాలయానికి దగ్గరలో ఉండేది. నాగార్జున యూనివర్సిటీకి ఎవడు పర్మిషన్ తీసుకుని అక్కడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. అదే వేరే ఫంక్షన్ హాల్స్కి అయితే డబ్బులు దాని లెక్క తేడా ఉంటుంది, దీనికి ఏ డబ్బులు కట్టక్కర్లేదు. వాళ్ళు ఏదో సరదాగా కూర్చుంటే దాన్ని ఒక భూతార్థంలో చూపించేటటువంటి ప్రయత్నం ఈనాడు జ్యోతి. దాంట్లో ఉన్నోడు ఎవడో ఫోటో ఇచ్చాడు అంటే అందులో కూడా కోవట్లు ఉన్నారని అర్థం.